తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మెమరీస్ విత్ మై ఫాదర్ ఎప్పుడెప్పుడా ఆరంభిస్తాను అని నాలో నేను చాలా అంతర్మదనం చెందాను, మేధోమదనం చేశాను, ఎదురు చూశాను. ఎవరితో ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది అని చాలామంది సినిమా రంగ ప్రముఖుల తండ్రులు వాళ్ళ గురించి మాట్లాడాలి, ఆ జ్ఞాపకాలని మీతో నెమరు వేసుకోవాలి, పంచుకోవాలి అని చెప్పి నేను కూడా ఎదురు చూశాను. అట్లాంటిది ఈరోజు ఈ శుభగడియ అది మీర్ గారితో సాధ్యమైంది. వారు సుప్రసిద్ధ సినీ దర్శకులు, గౌరవనీయులు శ్రీ ఎస్డి లాల్ గారి కుమారులు. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. మీర్ గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వారు రచయిత, దర్శకులు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, వాట్నాట్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పచ్చు. నమస్కారం మీర్ గారు. గోవింద. అమ్మో వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. మీర్ గారు, నాన్నగారి గురించి మాట్లాడుకోబోయే ముందు నా జ్ఞానాన్ని కొంత మీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాను. అదేమిటంటే, మీతో మీరు ప్రయాణం చేశారు, మీలోకి మీరు ప్రయాణం చేశారు. మీలోకి మీరు ప్రయాణం చేసిన తర్వాత మీరు ఈరోజు నడుస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో, ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళను కావచ్చు, రాళ్లను కావచ్చు వేరి ఒక పూలబాట పరిచినటువంటి ఆ వ్యక్తి మీ నాన్నగారు ఎస్డి లాల్ గారు. 100%. నాన్నగారి గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మరి దైవం, గురువు అన్నీ ఆయనే కదండి. మొత్తం అసలు ఏమి ఇచ్చినా కృతజ్ఞతలు నేను ఆయనకి రుణం తీర్చుకోలేను నేను. ఎందుకంటే జనరల్గా ఒక ఫ్యామిలీలో పిల్లలు పుట్టగానే వాడిని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలనుకుంటాం. మా నాన్న అలా అనుకోలేదు. మేము పుట్టడంతోనే మా ముగ్గురిని కూడా ఇదే ఫీల్డ్లో పెట్టాలని ఆయన ఫస్ట్ నుంచి కూడా తప్పన ఆయనకి. ఎందుకంటే ఈ ఫీల్డ్ మీద ఆయనకు అంత గౌరవం, భక్తి ఉండేది. అందుకని మమ్మల్ని ఇదే ఫీల్డ్లో పెట్టాలని ఫస్ట్ నుంచే. ఇప్పుడు నువ్వు ఒక ఎడిటరో, కెమెరామెన్వో, మా సిస్టర్ని ఇక్కడ ఎడిటర్ చేశారు, మా తమ్ముడిని మళ్ళీ కెమెరామెన్ చేశారు. సో ఇదే ఫీల్డ్. అంటే నన్ను డైరెక్టర్ చేయాలనుకున్నారేమో, మరి అంత తెలివితేటలు లేవనుకొని మరి ఇటు పెట్టేశారేమో. అలా అయ్యి ఉండదు. అలాగా ఆయన అలాగ ఒక దారి చూపించి మా అందరికీ ఆయన కష్టపడి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు. ఆయన కష్టపడి వచ్చి చాలా డిపార్ట్మెంట్స్ చేసి ఆయన డైరెక్టర్ అయ్యి అవన్నీ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి, వాళ్ళ తమ్ముడు బడిపంతులుగా ఉంటే ఆయన తీసుకొచ్చి ఎస్ఎస్ లాల్ గారు ఆయన కెమెరామెన్గా చేసి, ఇక మమ్మల్ని ముగ్గురిని చేసి, ఇక ఆయన పిల్లలు నలుగురు, వాళ్ళు కెమెరామెన్లు. సో అందరికీ ఒక దారి చూపించడం అంటే అంతకంటే గొప్ప ఇదే ఉంటుందండి నాన్నగారు. అని మొదట మిమ్మల్ని ఎస్ఎస్ లాల్ గారి దగ్గరే చేరుద్దాం అనుకున్నారట, కానీ సాధ్యపడలేదని చెప్తారు. అంటే ఫస్ట్ నాన్నగారు ఏంటంటే నన్ను ఎడిటింగ్ శాఖలో పెట్టారండి. యాక్చువల్గా కె గోవింద్ స్వామి గారిని విఠలాచార్య గారు ఎడిటర్. నాన్నగారు విఠలాచార్య గారు సినిమాలు చేసేవారు కాబట్టి ఆయన దగ్గర పెట్టారు, ఎడిటింగ్లో పెట్టారు. నాకు ఆ లోపలే ఆ 4 గోడల మధ్య నాకు కుదరలేదనమాట. యంగ్ కదా, ఇప్పుడు ఏంటి ఈ 4 గోడల మధ్య మాట్లాడితే మూల థ్రెడ్ చేయటం, అవి రీల్ థ్రెడ్ చేయటం, అది ఇవే పనులు ఉండేవి. నేను నాన్నగారిది ఇది వద్దు నాన్న, నేను బయట నేను అవుట్డోర్ ఏదన్నా చేయాలన్నప్పుడు మా చిన్నాన్న దగ్గరికి కెమెరామెన్గా అసిస్టెంట్గా చేరతానంటే చిన్నాన్న వెళ్ళి అడిగారు నాన్నగారు. ఆయన పాపం ఏం చెప్పారంటే, అన్నయ్య కరెక్టే, వీడు నా దగ్గర చేరాడనుకో, నేను ఏసీలో వెళ్తే అతన్ని ఏసీలో తీసుకెళ్ళాలి, నేను బిర్యానీ తింటే అతను బిర్యానీ, కష్టాలు తెలియవు అతనికి. ఇంకో కెమెరామెన్ దగ్గర చేస్తే అతను పని కూడా నేర్చుకుంటాడు, నా దగ్గర అయితే పని మంచిగా చెప్పారు ఆయన. చెప్తే అప్పుడు నన్ను టిఎస్ వినాయకం గారని ఎస్పి ముత్తురామన్ గారి కెమెరామెన్ అండి, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేర్చారనమాట. ఆ ఎస్పి ముత్తురామన్ గారి కెమెరామెన్ టిఎస్ వినాయకం గారు, అక్కడి నుంచి నేను కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు వీళ్ళ దగ్గర చేశాను అనమాట కెమెరామెన్ గారు. వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర కెమెరామెన్గా విద్య నేర్చుకున్నారు. సార్, నాన్నగారి సినిమాలకు మీరు పనిచేశారు? నాన్నగారి సినిమాల కంటే నేను ప్రత్యక్షంగా పనిచేసింది ఏం లేదండి. అంటే ఇప్పుడు నాన్నగారు సొంత సినిమాలు చేశారు కదా, ఇప్పుడు పిడికడ ఆకాశంలో ఒకటి చేశారు. ఆ సినిమా ప్రొడక్షన్ అప్పుడు ఉన్నాను, అంటే అప్పుడు కొంచెం నాకు జ్ఞానం కూడా ఉంది కాబట్టి మిగతావన్నీ కూడా ఆయనతో పాటే నేను తిరుగుతుండేవాడిని అండి. షూటింగ్లకి అన్నిటికీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళటమే నన్ను. ఆయన స్కూల్ నుంచి రావటంతో కారు రెడీగా ఉండేది, తీసుకెళ్ళిపోయేవారు ల్యాబులకని, ఎడిటింగ్ రూమ్. అంటే నాకు అవగాహన కల్పించాలి చిన్నప్పటి నుంచే. రాత్రుల పూట కారులోనే పడుకోవటం. ఆ రోజుల్లో ల్యాబుల్లో 12ంటికి 1 గంటకి రష్ వచ్చేదండి, సైలెంట్ రష్. అప్పుడు చూసేవారు వాళ్ళు. సో ఆ టైంలో చూడటం, ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళటం, ఎడిటింగ్ రూమ్లో ఉండటం. సో ఆయనతో పాటు తిరిగేవాడిని షూటింగ్లకి వాటికి. అసలు రష్ చూడడం అనేది చాలా నేర్పిస్తుంది. చాలా
అంటే రష్ చూడడం అనేది అండి ఒక టెక్నీషియన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం అక్కడ స్పాట్లో ఏం చేస్తామో అది అవుట్పుట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఎడిట్ చేస్తున్నారు ఏంటి అని తెలియాలంటే మీరు రష్ చూడాలి అసలు యాక్చువల్. అంటే ఇవాళ రేపు అంతా మానిటర్లు వచ్చేసినాయి కాబట్టి అన్నీ ముందే చూసేస్తున్నాం. అప్పుడు ఆ సౌలభ్యం లేదు కదా, ఏదున్నా రష్ చూసే వరకు తెలియదు కదా. సో ఆ రష్ చూస్తే మనకు ఏం చేసాం ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అది చాలా పెద్ద లెసన్. అట్ ది సేమ్ టైం చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే సైలెంట్ రష్ ఉంటుంది. 2 hours 1 hour మనం తీసిందంతా రష్ వస్తుంటే అది చూసేటప్పుడు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. అది పైగా థియేటర్లో ఎవరు ఉండం, ఇప్పుడు డైరెక్టరు కెమెరామెన్ ఎవరో 4-5 ఉంటాం రష్ చూడడానికి. సార్, నాన్నగారి సినిమాల్లో మిమ్మల్ని చాలా ప్రభావితం చేసిన సినిమా, ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఇది అంటే ఏం చెప్తారు మీరు? అంటే టెక్నికల్గా హంతకులు వస్తున్నారు జాగ్రత్త అండి. అది నాన్నలని తమిళ సినిమా, అది కె బాలచంద్ర గారిది. అది నాన్నగారు తెలుగులో హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని చేశారు 67లో అనుకుంటాను. ఆ సినిమా టెక్నికల్గా చాలా బాగుంటుందండి. ఆ సినిమా ఏంటంటే ఒకటే ఇంట్లో జరుగుతుంది. అది ఒక 4 దొంగలు వచ్చి ఒక ఇంట్లోకి చొరబడిపోతారు. సో ఆ ఇంట్లో జరుగుతుంటుంది. ఒకే ఇంట్లో 2 hours సినిమా చేయడం అంటే చాలా కష్టం. అది డిఫరెంట్ యాంగిల్స్ ఉండాలి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దానికి తోడు ఆయనకి ఏంటంటే ఆ సినిమా చేసేటప్పుడు లైట్స్ తక్కువ ఉండినాయి, ఫుల్ ఫ్లోర్ సెట్ అది. సో వీళ్ళు ఏం చేశారంటే మా చిన్నాన్న కెమెరామెన్ పింజిల్ సుబ్బారావు గారికి ఫస్ట్ పిక్చర్ అది. అయితే దానికి ఏం చేశారంటే వీళ్ళు హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి సినిమా మొత్తం తీశారు. హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి సినిమా మొత్తం చేశారు. తర్వాత మళ్ళీ హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ సినిమా అంతా చేశారు. సో అది టెక్నికల్గా చాలా గ్రేట్. అంటే అంత మెమరీ పవర్, అంటే డీటెయిలింగ్ ఉంటుంది, డీటెయిలింగ్ స్క్రిప్ట్లో ఇవన్నీ ఉండాలి కదా, అలా చేశారు. అదేవిధంగా మళ్ళీ లాయర్ విశ్వనాథ్లో రామారావు గారివి డేట్స్ చాలా తక్కువ అండి. డేట్స్ తక్కువైతే వీళ్ళు నాన్నగారు ఏం చేశారు, ఏవిఎం స్టూడియోలో 3 floors వీళ్ళ ఫ్లోర్ సెట్స్ ఉండేవండి లాయర్ విశ్వనాథ్ సంబంధించింది. ఒకటి పోలీస్ స్టేషన్, ఒకటి ఏదో కోర్టు, ఇంకోటి రిచ్ హౌస్, ఇలా ఉండేవి. ఆయన 7 వస్తే 7 to 1 ఇచ్చారు ఆయన 21 రోజులు ఎంతో అంతే కాల్ షీట్లు. ఆ 7 to 1లో ఈ 3 floors కూడా ఒక 3 scenes ఆయన వర్క్ అంతా తీసేవారు. తీసేసి మళ్ళీ 2 o'clock వచ్చి మళ్ళీ అది ఫ్లోర్స్లో బ్యాలెన్స్ వర్క్లు అనమాట. గొల్లపూడి మారుతిరావు గారు నాన్నగారికి మ్యాక్సిమం సంభాషణలు అండి. లాయర్ విశ్వనాథ్ నాకు సిలోన్ మనోహర్ గారి పాత్ర నాకు చాలా భయం. హిందీలో రంజిత్ గారు చేశారు, సిలోన్ మనోహర్ గారు చేశారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ షాట్ కూడా అందులో లెంతీ షాట్, భయం వేసింది. అది ఆ రోజుల్లో అది తీయడం చాలా కష్టం అండి. ఇలాగా ఇప్పుడు ఉన్న గ్యాడ్జెట్స్కి ఇప్పుడు చాలా ఈజీ. అప్పుడున్న హెవీ లైట్లకి వాటికి చోలా హోటల్లో చేశారు. అది ఒక లాబీలోంచి అలాగ వచ్చి కారిడార్లోకి వచ్చి అందులో షాట్ కట్ అయింది, తెలీదు ఫ్లోలో. లోపలికి వెళ్ళి అతను ఇంజెక్షన్ వేసుకోవటం, అది అంతా అతన్ని అసలు క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేశారనమాట. మొనగాడు విశేషాల గురించి చెప్పాలంటే, ఎస్వి రంగారావు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాన్నగారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా అండి. 3 భాషల్లో నాన్నగారు చేశారు. లేదండి, హిందీ, తెలుగు నాన్నగారు చేశారు. మొనగాడు చేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారు ఏంటంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదట. ఆయన ఒప్పుకోలేదు. అంటే అంత కరుడు కట్టిన విలన్ క్యారెక్టర్ నేను అప్పుడు దాకా ఆయన అలాంటివి చేయలేదు. తర్వాత చేశారు కానీ ఆ ముందు చేయలేదు. అమ్మో నేను చేయను అన్నారట ఆయన. చేయనంటే లేదు, నాన్నగారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్యారెక్టర్ తర్వాత ఏంటి అసలు ఎలా రివీల్ అవుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకొని చేశారట. బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ షాటే ఆయన అలాగ మెట్ల మీద నించొని బాటిల్ పగలు కొట్టేసుకొని గడగడగడ తాగి చెప్పడం, అసలు అది ట్రెండ్ అనమాట. ఆయన అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన తూగుతూ చెప్పడం అవన్నీ గ్రేట్గా ఉంటాయి. లాస్ట్ దాకా కూడా సినిమాలో ఆయన మెయిన్ హీరో అనేది ఎవరికి తెలియదు, అంత బాగా ఉంటుంది. అది కూడా టెక్నికల్గా మా చిన్నాన్న కెమెరామెన్ దానికి. అంటే ఆయన అప్పుడే మోడర్న్ థియేటర్స్లోనే నేర్చుకున్నారు ఫోటో, ఎస్ఎస్ లాల్ గారు నేర్చుకొని ఆ సినిమాకి కెమెరామెన్గా చేశారు. అందులో నాకు బాగా గుర్తున్నది చేజ్ అనమాట. ఒక జీప్లో ఒక పెద్ద స్ట్రీట్ సెట్ వేసి చాలా ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, కుండలు గిండలు ఈ బుట్టలు తట్టలు ఇవన్నీ, వాటి అన్నింటి కొట్టుకుంటూ రంగారావు గారిని చేసి చేయటం. సో దానికి జీప్కి అంటే స్టిల్ ఉండేది అది. ఆ జీప్కి కెమెరా కట్టేసి, ఆ రోజుల్లో మిచ్చల్ కెమెరా కట్టేసేసి మా నాన్నగారి జీప్ తోలుతూ ఇవన్నీ తీశారనమాట. మిచ్చల్ కెమెరా అంటే మళ్ళీ డ్యూయల్ రోల్ చేయాలంటే మిచ్చల్ కెమెరానే వాడేవారు ఆ రోజుల్లో. మిచ్చల్ ఎందుకంటే రివర్స్ చేయడానికి దానికి యారీఫ్లెక్స్లో ఆ సౌలభ్యం లేదు. అంటే లేటర్ ఆన్ యారీఫ్లెక్స్లో వచ్చిందండి, యారీ 3లో దాంట్లో ఎందులో వచ్చింది. బిగినింగ్లో అయితే ఓన్లీ మిచ్చలేనండి. సో ఆ కెమెరాలో వాళ్ళు అంత కష్టపడి చేశారు దానికి. అలాగే అందులో బ్యాక్ ప్రొజెక్షన్ లాస్ట్లో క్లైమాక్స్లో బోట్ వెళ్ళి కొండ గుద్దుకోవటం అవన్నీ కూడా బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టి చేశారు ఆ సినిమాలో.
చాలా బాగుంటుంది అది. చలంగారికి ఇది కానివ్వండి, సావిత్రమ్మ సాంగు, హొగనగల్లో సాంగ్ తీశారు, హొగనగల్ వాటర్ ఫాల్స్ దగ్గర సాంగు, అది కూడా చాలా బాగుంటుంది హొగనగల్ వాటర్ ఫాల్స్లో. సినిమాకి సంబంధించి అదే అంటే మేజర్గా అయితే అది. అంటే మరీ చిన్నపిల్లవాడు నేను, మేము సేలంలో ఉన్నాం, మేమందరం ఉన్నాం, కానీ షూటింగ్లకి అప్పుడు ఇంత అవగాహన లేదు కదా సార్. సో అందుకని తెలియదు పెద్దగా. ఆ తర్వాత నాన్నగారు చెప్తున్నప్పుడు వినటమే తప్ప, అందులో బాలయ్య గారి గురించి మా నాన్నగారు బాలయ్య గారు, అందులో ఆయన ఫస్ట్ అంతా సిఐడి లాగా కనిపిస్తారు, లాస్ట్లో ఆయన విలను. సో ఆయన ఎంత డెడికేటెడ్గా చేసేవారో నాన్నగారు చెప్పేవారు. అంటే వీళ్ళందరూ మోడర్న్ థియేటర్స్, ఇది మోడర్న్ థియేటర్స్ అంటే చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఉండే ప్రాంగణం అది. ఆ ప్రాంగణంలోనే మొత్తం అందరికీ వసతి కానివ్వండి, ల్యాబు అన్నీ అందులో ఉండేవి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటాం కదా, అలాంటిది ఆ రోజుల్లో మోడర్న్ థియేటర్స్లో అలా ఉండేదన్నమాట. ఆయన టిఆర్ సుందరం గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ ఆయన. సో అక్కడే రూమ్స్ ఉండేవి వీళ్ళకి. బాలయ్య గారు 11ంటికి వచ్చి రూమ్ తలుపు కొట్టేవారు రాత్రి. కొట్టి రేపు పొద్దున పలానా సీన్ తీస్తున్నాం కదండి, దానికి సిగరెట్ లెఫ్ట్లో కాల్చమంటారా రైట్లో కాల్చమంటారా, ఈ షర్టు ఎల్లో వేసుకోనా వైట్ వేసుకోనా, ఇంత చెప్తుంటే నాన్నగారు అప్పటిదాకా పనిచేసి వచ్చేంత ఏంటి ఇతను విసిగిస్తున్నాడు అనుకునేవారట. తర్వాత ఒక రోజు తర్వాత ఆలోచిస్తే క్యారెక్టర్ గురించి అంత తపన పడుతున్నాడు ఆయనకి మనం అట్లా చేయకూడదని చెప్పి ఆయన్ని బాగా ప్రోత్సహించి ఆయన ఏమడిగితే అది చెప్పి చేశారట. అంత డెడికేటెడ్గా చేసేవారని నాన్నగారు చాలా గొప్పగా చెప్పేవారు బాలయ్య గారి గురించి. సార్ నాన్నగారి డైలీ రొటీన్ అంటే ఆయన దైనందిన జీవితం ఎలా ఉండేది? ఆయన దైనందిన జీవితం అంటే మామూలే మా పొద్దున్న లేవటం, కానీ షూటింగ్ సాయంత్రం మాత్రం ఆయన ఏంటంటే ఈవినింగ్ 7 నుంచి వచ్చిన తర్వాత రేపటి సీన్ది చాలా ప్రిపేర్ అయ్యేవాడు. నైట్ 11-12 దాకా మొత్తం పేపర్ వర్క్ చాలా పక్కడబందీగా చేసుకునేవారు. మళ్ళీ రెగ్యులర్ మిగతా అంతా కూడా ఆఫీసులకు వెళ్ళటం అవి మామూలుగా ఉంటాయి కదా, అది షూటింగ్ తరగతి సంబంధించింది. ఈ ప్రిపరేషన్ మాత్రం నైట్లో మాత్రం కూర్చొని చేసేవారు ఆయన. టోటల్గా స్క్రిప్ట్ అంతా రాసుకోవటం, షార్ట్ డివిజను, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన పాలసీ ఏంటంటే ఖర్చు పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపించాలి ఫ్రేమ్ మీద అని ఆయన తపనది ప్రతిసారి. ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళామనుకోండి, ఈ లొకేషన్ ఛార్జ్ 30,000 అన్నారనుకోండి, ఫస్ట్ ఆ 30,000 ఎట్టా పెట్టాలని షార్ట్, 30,000 షార్ట్ ఏంటి అని ఆయన ఆలోచించారు. గ్రేట్. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొన్నాం మనం, స్పెషల్ ప్రాపర్టీస్ ఖర్చు పెట్టి కొన్నాం, ఆ ప్రాపర్టీస్ కంపల్సరీగా ఫ్రేమ్లో కనిపించేటట్టు షార్ట్స్ పెట్టాలి. అలాగే ఇంకోటి ఏంటంటే షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదన్నా మనకి కాలేదు, కొన్ని ఐటమ్స్ రాకపోవచ్చు, మనం అనుకున్నది జరగకపోవచ్చు, అప్పుడు డిసార్టన్ అవ్వకుండా ఉన్న వాటితో ఎలా చేయాలనేది బాగా మ్యానిపులేషన్ బాగా చేసేవారు. హీ వాజ్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే టెక్నికల్గా చాలా అహెడ్గా ఉండేవాడు ఆయన టెక్నికల్గా అవన్నీ కూడా. సో వెంటనే నిరుత్సాహపడిపోయి ఇదవటం అలా ఉండేది కాదన్నమాట. ఇమీడియట్గా దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అని ఆలోచించి చేసేవారు ఆయన. సార్ నాకు తెలిసినంతలో సినిమా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళకే సినిమాలో వేషాలు ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనేది చాలా ఒక నియమం పెట్టుకున్నారు. ఎవరైనా హాబీగా నటించడానికి వచ్చాం, సరదాగా కనిపించడానికి వచ్చాం అసలు ససేమిరా అనేవారు అంటారు. ఇది ఎంతవరకు నిజమేనండి, అది నిజం. అది ఎందుకంటే నాన్నగారికి ఏంటంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళనే మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మా నాన్నగారి దగ్గరికి ఆర్టిస్టులు వచ్చేవారు, పొద్దున్న మా ఇంట్లో చూస్తుండేవాడిని, ఆల్బమ్లు తెచ్చేవారు. ఆ రోజుల్లో ఆల్బమ్లు తెచ్చిస్తే ఆయన పాపం వాళ్ళు నిరుత్సాహపరచరు, ఆల్బమ్ చూస్తూ అడిగేవారు ఏం చేస్తుంటాను ఆయన అంటే, ఆయన ఏదో చెప్పాడు, ఏదో ఆఫీస్లో గుమస్తాగా చేస్తున్నాను సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ అండి ఏదో చెప్పి. వెంటనే ఆయన మూసేసి నన్ను క్షమించినానా, ఏమనుకోకు, నేను నీకైతే వేషం ఇవ్వను నేను, ఎందుకంటే నాకు ఇదే నమ్ముకున్న వాళ్ళకే నేను ఇస్తాను అని. ఇప్పుడు రంగరాజపురంలో మెడ్రాస్లో నాన్నగారు సినిమా చేస్తున్నారంటే ఒక 50 మంది ఆర్టిస్టులు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అందులో పని ఉంటుంది అనమాట. అలా ఫిక్స్డ్గా ఉండేవారు. అంటే తర్వాత కాలంలో మనం పెద్ద సినిమాలు చేసేటప్పుడు కంపెనీ ఆర్టిస్టులన్నీ కొంతమందికి అవకాశాలు ఇచ్చారండి. ఆ రోజుల్లో అది లేదు కదా అలాగా. సో ఈయన ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు కంపల్సరీ అనమాట, నాన్నగారు ఉన్నారంటే వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు దీన్నే నమ్ముకుని ఉన్నాడు, వాళ్ళకి వేరే ఇది లేవన్నమాట, వేరే లేదు, వాళ్ళు ఓన్లీ ఫిలిమ్స్ మీదే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఆయన. సార్ నాకు మొనగాళ్ళకు మొనగాడు, నేనే మొనగాని, నిండు మనసులోని వరుసగా చూస్తూ పెరిగినటువంటి ఒక తరం సార్ నాది. దానిలో ఆ సినిమాలు చూస్తుంటే ఎక్కువ శాతం నైట్ ఎఫెక్ట్స్, తర్వాత రైల్వే ట్రాక్స్, ఏంటంటే శివార్లు, నగర శివార్లు, వీటికి ఎక్కువ ప్రయారిటీస్ కనిపిస్తాయి ఒక డైరెక్టోరియల్ పర్సెప్షన్లో చూస్తే.
అది ఆయన ముందు నుంచి అనుకున్నదా, లేకపోతే ఆయన మీద ఎవరి ప్రభావం అయినా ఉందా? అంటే ఈయన ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు కదా సార్, ఆ ప్రభావం ఎక్కువ ఆయనకి. ఇంగ్లీష్ సినిమాల్లో ఆ లైట్ అండ్ షేడ్స్, ఆ కాంట్రాస్ట్ లైటింగ్ అవంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక సీన్ ఎలివేట్ చేయడానికి పంచభూతాలని వాడుకుంటాం. ఏదో గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ వాడతాం కదా. అలాగా ఆయనకి పంచభూతాలు ఏంటంటే రైల్వే ట్రాకు, నైట్ ఎఫెక్టు, ఈ చేజులు, ఇవన్నీ కూడా ఆయనకి అలాగ వాడుకుంటాడు ఆయన. సో దాన్ని డ్రమటైజ్ చేయడానికి ఎక్కువగా నైట్ ఎఫెక్ట్లు అవి ఎక్కువగా వాడేవారు ఆయన. చేజులు మీరు అన్ని సినిమాల్లో ఏ సినిమా తీసుకున్న ఆయనకి నైట్ ఎఫెక్ట్స్, రైల్వే ట్రాకులు ఇవన్నీ లేకుండా సినిమాలు ఉండవు ఆయనకి. మేజర్గా ఆయనకి ఇంగ్లీష్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి చాలా ఎక్కువ. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆ విధంగా ఆయన అందులో అలాగా వాటిని ఆయన పంచభూతాలు అవి అన్నమాట ఆయన. సార్